హాయ్ అండి. ఈరోజు వచ్చేసి వీడియో మనం ఆమ్లెట్ చేసుకోబోతున్నాము. అది కూడా ఎంత ఫేమస్ అయినా ఫ్లఫీ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఎగ్స్ ఉంటే చాలు మనకి ఇది రెడీ అయిపోతుంది. ఏమీ వేయాల్సిన లేదు, సోడా కానీ ఏం అవసరం లేదండి. ఉత్తు సాల్ట్ వేసుకుంటే చాలు. కానీ ఒక ట్రిక్ అయితే ఉంది, ఇదేంటో మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. ఇది నేను బ్లెండర్ తీసుకున్నానండి. దీనికి మనం కరెంట్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత వచ్చేసి బ్యాటరీ కానీ ఛార్జింగ్ కానీ ఎలాంటిది అవసరం లేదండి. మన చెయ్యి ఉంటే చాలు, ఇట్లా క్లిక్ చేస్తే అది తిరుగుతుంది, స్మూత్గా బ్లెండ్ అయిపోతుంది. దేనికైనా యూస్ చేసుకోవచ్చు మనం, కేక్ చేసేటప్పుడు కానీ ఇట్లా ఆమ్లెట్లకి దేనికైనా మనకి అవసరం అవుతుంది కదండి. కలిపేటప్పుడు వాటికి ఇది యూస్ చేసుకోవచ్చు చేత్తోనే. నేనైతే దీనికోసము ఆమ్లెట్ కోసం ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటున్నాను నేను. చూడండి, చేత్తో కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆమ్లెట్ కోసం అయితే ప్యాన్ తీసుకొని అందులో మీద ఆయిల్ ఉంటే ఆయిల్, బటర్ అయితే బటరు, నెయ్యి అయితే నెయ్యి, ఏదైనా యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం ఈ ఆమ్లెట్ అనేది వేసేద్దాము. ఇలా వేసేసి దీనిపైన మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి మనం ఆమ్లెట్ అనేది వేయాలండి. లేదంటే మాడిపోయి మొత్తం స్మోకీ ఫ్లేవర్ వచ్చేసి అంత టేస్ట్ బాగోదు. ఎక్కువ స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తే అది ఆల్రెడీ వస్తుంది. సిమ్లోనే పెట్టుకోండి, బాగుంటుంది. తొందరగా అయిపోవాలంటే కొన్ని మీడియంలోనైనా పెట్టుకోండి. ఇందులో మనం సాల్ట్ ఒక్కటే యాడ్ చేసాము. దీన్ని మనం స్మూత్గా బ్లెండ్ చేసుకునే దాంట్లోనే ఉంటుందండి. మీకు ఫ్లఫీ ఆమ్లెట్ రావాలి అంటే మనం ఎలా బ్లెండ్ చేసుకుంటామో దాన్ని బట్టినే మనకు ఆమ్లెట్ అనేది వస్తుంది. చూసారా, లైట్ గోల్డెన్ కలర్లోనే మంచిగా కాలింది, క్రిస్పీగా. మీరు ఆనియన్స్, ఉల్లిపాయలు పచ్చిమిర్చి లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఏమి మధ్యలో తగలకుండా. ఇలా మనం చేసి కర్రీ కూడా చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఇలానే తినేసాం మేము, చాలా బాగుంది. కావాలంటే కొంచెం ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవచ్చు. కొంచెం నేనైతే కారం జల్లానంతే. కొంచెం 2 ఉల్లిపాయలు పెట్టి తినేసాము, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.